ప్రైజ్ ద లార్డ్. దేవుని నామున మీ అందరికీ శుభాభివందనములు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము 136వ అధ్యాయం 1వ వచనము 2వ వచనం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. అవును, నా యొక్క ప్రియ సహోదరి సహోదరులరా, యెహోవా దయాళుడు, ఆయన దయామయుడు, కరుణామయుడు. నీవు నేను పాపములోను అంధకారములోను సచ్చిన స్థితిలో ఉన్న మనలను ఆయన రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన దయా సంకల్పం చొప్పున మనలను రక్షించిన దేవునికి కృతజ్ఞతాస్తులు మనం చెల్లించాలి. ఈ రీతిగా జీవించున్నామంటే ఆయన కృపే. ఆయన కృప లేనిది మనము జీవించలేము. ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఆయన దయాళుడు, దయామయుడు. మనకు ఈ రీతిగా ఈ దినము మన అక్కర్లు, మన యొక్క తలంపులు ఎరిగి దేవుడు మనకు అన్నీ అనుగ్రహిస్తున్నందుకు ఆయనకు మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. దేవుడు ఉదయకాల సమయంలో వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.